హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? పవర్ పాయింట్ లో ఫైల్ మెను, హోమ్ మెను, ఇన్సర్ట్ మెను, డిజైన్ మెను, అవునా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో మీరు పంపించారంటే నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఆ యొక్క మీరు రాసినటువంటి క్వరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే యానిమేషన్స్, ఓకేనా? ఓకే, అది ఎలా అంటే మన పవర్ పాయింట్ లో ఓపెన్ చేసిన వెంటనే డిజైన్ మెనూ పక్కనే మనకు యానిమేషన్స్ ఉంటాయి, ఓకేనా? ఏంటి యానిమేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ లో ఒక్కొక్క స్టైల్లో మనము పెట్టాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క స్టైల్లో పెట్టాలి అనుకున్నప్పుడు మనము ఈ యొక్క యానిమేషన్స్ ఉపయోగిస్తాం, ఓకేనా? ఈ యొక్క యానిమేషన్స్ లో ఏముంటాయంటే ప్రీవ్యూ అంటే మనం అప్లై చేసినటువంటి యానిమేషన్స్, ఓకేనా? ట్రాన్స్లేషన్స్ ను మనం చూడాలనుకున్నప్పుడు ప్రీవ్యూ ఏంటి ఏమేమి ఉంటాయంటే ప్రీవ్యూ, యానిమేషన్స్, ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్, ఓకేనా? ఇవి మూడు ఉంటాయి. ఏంటి ప్రీవ్యూ, యానిమేషన్స్, ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్. అంటే ప్రీవ్యూ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి మనం ఏదైతే అప్లై చేస్తుంటామో అవన్నీ మనము ఒక్కసారి వ్యూ చేయాలా అంటే మనం ఏం చూస్తామంటే ప్రీవ్యూ చూస్తాం, ఓకేనా? నెక్స్ట్ యానిమేషన్స్ అంటే మనం ఏదైనా కస్టమైజ్డ్ ఓన్ గా ఏదైనా యానిమేషన్ మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు కస్టమైజ్ యానిమేషన్ తీసుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్ అంటే ఇవన్నీ మనం అప్లై చేసేటువంటి స్టైల్స్, ఓకేనా? అవి ఎలాగో ఒక్కొక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. సో దానికోసం నా దగ్గర ఉన్నటువంటి ఒక డేటా తీసుకుంటున్నా. ఈ యొక్క డేటా ద్వారా మనము వీటికి అన్నిటికీ అప్లై చేద్దాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ గా, ఓకేనా? సో మనకి ఈ డేటా ఉంది. నాకేంటంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క డేటాను ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఒకటి వస్తుంది, ఇదో ఈ విధంగా ఈ స్లైడ్ అనేది మీకు కానొస్తుందా? నా యొక్క స్క్రీన్ లో చూడండి ఎలా డిజైన్ అయిందో. ఇలాగా రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యానిమేషన్స్ ఇదే కాదు, ఇది ఇది ఈ విధంగా అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కానీ, ఇలాగా లెఫ్ట్ నుంచి ఇది టాప్ నుంచి రావడము, ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి రావడము, ఇది వచ్చి బాటం నుంచి రావడము, ఓకేనా? ఈ విధంగా రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అర్థమైందా? ట్రాన్స్లేషన్ టు స్లైడ్ అంటే ఏంటంటే ఏవైనా సరే మనం అప్లై చేసినటువంటి స్టైల్స్ మన ప్రీవ్యూ మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకు చూపించాలనుకున్నప్పుడు ఈ విధంగా రావాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తున్నాను, దీన్ని అప్లై చేస్తున్నాను, ఓకేనా? సో ఈ యొక్క స్లైడ్ కు నేను ఇది అప్లై చేశాను. నెక్స్ట్ సెకండ్ స్లైడ్ ఈ యొక్క వర్డ్ మాత్రమే ఫస్ట్ రావాలా, ఓకేనా? అలాంటప్పుడు ఇంకా ఉంటాయి మన దగ్గర, ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే సో ఇది ఏమవుతుంది ఎంటైర్ స్లైడ్ కి అనేది అప్లై అయిపోతుంది, అవునా? సో అలా కాకుండా వన్ బై వన్ మాత్రమే నాకు రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క స్లైడ్ మీద క్లిక్ ఇచ్చి ఆ యొక్క డేటా సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే కావాలనుకుంటున్నావో వాటిని అప్లై చేసినామంటే అప్లై టు ఆల్ అనుకుంటున్నామంటే ఆ యొక్క స్లైడ్ కి అనేది అప్లై అవుతుంది. అర్థమైందా? సో మెయిన్ గా ఏంటంటే ట్రాన్స్లేషన్ టు స్లైడ్ అంటే ఏంటంటే మనం ఏదైతే దీంట్లో ఉన్నటువంటి స్టైల్స్ మనం అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క స్లైడ్స్ మనము సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇవ్వడమే ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్. ఏమేమి ఉంటాయంటే ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ అనేది ఉన్నాయి, ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఈస్ ద యానిమేషన్. నెక్స్ట్ కస్టమైజ్ స్లైడ్స్ అంటే ఏంటంటే ఎఫెక్ట్స్, ఏదన్నా ఎఫెక్ట్స్ మనం దీనికి పెట్టాలా అన్నప్పుడు ఈ విధంగా చూడండి, ఇది ఈ విధంగా ఇప్పుడు వచ్చిందా? సో అదే విధంగా దానికి అప్లై చేస్తాను. సెకండ్ వన్ ఇదేం వేరేదేమైనా అప్లై చేస్తున్నా చూడండి. సో నేను ఈ యొక్క స్లైడ్ కు ఈ యొక్క పారాగ్రాఫ్ కు ఈ యొక్క స్లైడ్ అప్లై చేశాను. అదే విధంగా ఈ యొక్క స్లైడ్ కూడా నేను ప్రతి స్లైడ్ కి ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క ఎఫెక్ట్, ఇవన్నీ ఎఫెక్ట్స్, ఓకేనా? మన దగ్గర ఉన్నటువంటి ఎఫెక్ట్స్, అర్థమవుతుందా? ఈ యొక్క ఎఫెక్ట్స్ మనము అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి ఎమోషన్స్ కి మనము ఏం చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారా? సో ఇవి అప్లై చేశాం కదా, ఇవన్నీ మనం ఒకసారి ప్రీవ్యూ చూడాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే
చూడండి ఒక్కొక్కటిగా మనకు అప్లై అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ట్రాన్సియేషన్స్. ఓకేనా? దీంట్లో కస్టమైజ్ యానిమేషన్ లోకి వెళ్తే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ మీద మనం ఒక్కో దాని మీద క్లిక్ చేసుకుంటా వస్తే ఇటువంటి ఎఫెక్ట్స్ అనేది మనకు విజువల్ అవుతుంది. ఇది 2007 వర్డ్. అదే మీరు 2010 కానీ 2013 కానీ 16 లో కానీ చూసుకున్నట్లయితే మోర్ ట్రాన్సియేషన్స్, మోర్ యానిమేషన్స్ ఉంటాయి. ఫుల్లీ ఎఫెక్టివ్ గా ఉండేటువంటి దానికంటే అది 2010, 2016 లో ఎక్కువ ప్రివ్యూ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఇవి అర్థం చేసుకున్నారంటే అవి ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? సో మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ప్రివ్యూ అంటే ఏంటో తెలుసుకున్నాము, యానిమేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ట్రాన్స్లేషన్ టు ద స్లైడ్స్ అనేది తెలుసుకున్నాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఓవరాల్ అబౌట్ యానిమేషన్స్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనం అప్లై చేయాలా, స్టైల్స్ కి అప్లై చేయాలనుకున్నప్పుడు మనము యానిమేషన్స్ ను తీసుకుంటాము. అర్థమైందా? సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? యానిమేషన్ అంటే నేర్చుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే స్లైడ్ షో. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? స్లైడ్ షో. సో స్లైడ్స్ లో అంటే ఏముంటదంటే స్టార్ట్ స్లైడ్ షో, నెక్స్ట్ సెటప్, మానిటర్. ఏంటి? స్టార్ట్ స్లైడ్ షో, సెటప్, మానిటర్. స్టార్ట్ స్లైడ్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏమైతే అప్లై చేస్తుంటామో, అంటే మనం ఇప్పుడు దాకా ఇవన్నీ అప్లై చేసాం కదా ఫస్ట్ 3 స్లైడ్స్ కు, ఇవన్నీ మనకు ఎలా చూడాలా అని, ఎక్కడి నుంచి చూడాలా కానీ ఈ స్లైడ్ నుంచే చూడాలా, పర్టికులర్ స్లైడ్ నుంచి చూడాలా, ఇటువంటి ఏమైనా అప్లై చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ స్లైడ్ షో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం. ఫ్రమ్ బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఏమైతే అప్లై చేస్తుంటామో స్లైడ్స్ స్టైల్స్ అవన్నీ మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది, సో ఫస్ట్ ఇది, నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కొక్కటిగా మారుతూ వస్తుంది. చూస్తున్నారా? అది మారిందా? సో ఇంకా రాలేదు అది. సో ఇది ఈ విధంగా. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక్కొక్కటి మనం ఏదైతే అప్లై చేస్తుంటామో అవన్నీ మనకు డిస్ప్లే అవుతా వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫ్రమ్ బిగినింగ్. ఓకేనా? అదే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్ లో ఉన్నాను అనుకో, ఈ స్లైడ్ ఎలా ఎఫెక్ట్ గా ఉందని చూడడానికి మనం ఫ్రమ్ కరెంట్ స్లైడ్ చూడండి, ఈ యొక్క స్లైడ్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫ్రమ్ కరెంట్ స్లైడ్. అలా కాకుండా కస్టమైజ్ స్లైడ్ షో అంటే మనం ఏదన్నా ఈ స్లైడ్ మాత్రమే చూడాలా. ఓకేనా? అర్థమైందా? కస్టమైజ్డ్ అంటే ఏంది? మన ఓన్ గా. ఓకేనా? మన ఓన్ గా ఏ స్లైడ్ ని మనం చూడాలా అనుకున్నప్పుడు కస్టమైజ్ స్లైడ్ షో. ఓకేనా? సో నెక్స్ట్ సెటప్ అంటే ఏంటంటే ఫ్రమ్ సెటప్ స్లైడ్ షో అంటే ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు మాత్రమే మనకు డిస్ప్లే కావాలా, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు మాకు కావాలా అన్నప్పుడు మనం మన దగ్గర 1 to 18 ఉండే, అలా కాకుండా నాకు 3 నుంచి 13 వరకే కావాలనుకున్నాను అనుకో, ఓకే కొట్టినామంటే ఓన్లీ 3 నుంచి 13 వరకు మనకి ఏమవుతాయి అంటే డిస్ప్లే అవుతాయి. సో చూసారా 13 థర్డ్ లో చూడండి, ఇది థర్డే కదా. సో నేను థర్డ్ అయిపోయింది, సారీ. సో దిస్ ఈజ్ థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. అంటే ఓన్లీ మనకు సెటప్ చేసేమని 1 నుంచి 13 వరకే కావాలి. అలా లేకుండా అంటే 1 to 18 మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకు మొత్తం అన్ని స్లైడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సెటప్ స్లైడ్ షో. నెక్స్ట్ హైడ్ అంటే మన యొక్క స్లైడ్ హైడ్ అయిపోవాలా, మనకు కాండాకుండా ఉండాలంటే హైడ్ స్లైడ్ కొట్టినామంటే మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ స్లైడ్ అనేది మనకు చూపించదు. సో దానికోసం ఏంది? సెటప్. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ మానిటర్ లో రీసొల్యూషన్స్, యూజ్ ప్రీవ్యూ, ప్రజెంట్ వ్యూ. ఓకేనా? అంటే ఏంటంటే మనం ఏదన్నా ప్రజెంటేషన్ చేసేటప్పుడు దాని యొక్క వ్యూను మనం చూడాలనుకున్నప్పుడు యూజ్ ప్రజెంట్ వ్యూ. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్లైడ్ షో అంటే ఏంటంటే మెయిన్ గా ఏదైనా స్లైడ్స్ మనం అప్లై చేసినటువంటి అవి
ఎటువంటి పర్టికులర్ ఆర్డర్ లో చూడాలా, లేదంటే కస్టమైజ్ లో చూడాలా, లేదంటే మనకు ఈ స్లైడ్ నుంచి ఈ స్లైడ్ మాత్రమే కావాలా అన్నప్పుడు మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే స్లైడ్ షో లోకి వచ్చి స్టార్ట్ స్లైడ్ షో, ఓకేనా, దాని మీద వెళ్తే మనం మన యొక్క ప్రీవియస్ కానీ ఏదైనా కానీ చూసుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఈస్ ద స్లైడ్ షో, ఓకేనా.